అందరికీ ప్రైజ్ లాడండి. దినాన మీ ముందు నిలబడి మరి మనకు ఒక సాక్షిగా ఉండి మన మధ్య నుండి వెళ్ళిపోయిన జోనాథన్ అన్న గురించి మరి నా జీవితంలో ఆయన ద్వారా కలిగి ఉన్న అనుబంధాన్ని, ప్రేమను, మేలును మీకు మరి క్లుప్తంగా తెలియచేయాలని కోరుచూ వచ్చినాను. ఇప్పటికే నేను చాలామందికి మీకు తెలిసే ఉంటుంది, లేదా తెలియకపోతే చిన్న పరిచయం. నా పేరు జోసఫ్. నేను అమలాపురంలో దేవుని సేవ చేస్తూ ఉన్నాను. మా తండ్రి గారు జాకబ్ గారు మార్టిన్ అంకుల్ గారితో మరి సహపనివారిగా వారితో తూర్పు పశ్చిమ ఈ జిల్లాల్లో ఉన్నప్పుడు విరివిగా తిరుగుతూ ట్రాన్స్లేషన్ కోసం, ఇతర పరిచర్ల కోసం మా తండ్రి గారు ఎంతో ప్రయాసపడుతూ వచ్చారు. దాదాపుగా 1973 సంవత్సరం నుండి మరి మా తండ్రి గారి సేవలో ఉన్నారు. అప్పటి నుండి కూడా ఈ పరిచర్యలో మార్టిన్ అంకుల్ గారితో కలిసి మా తండ్రి గారు మరి దాన్ని కొనసాగిస్తూ వచ్చారు. మరి ఈ కుటుంబము మార్టిన్ అంకుల్ గారు, వారి యొక్క బిడ్డలు మమ్మల్ని ఎంతో ప్రేమించారు. మా నాన్నగారు కూడా అలాగే ప్రేమించారు. ఇవన్నీ చెప్పుకుంటే చాలా విషయాలు అవుతాయి, కానీ వారి ప్రేమ ఎంత గొప్పదంటే మరి మా తండ్రి గారు సిక్కుగా ఉండి 2004 సంవత్సరంలో చనిపోయారు కాన్వొకేషన్ టైంలో. ఆ సమయంలో మరి చాలామంది కాన్వొకేషన్లో ఉన్నారు, పాలిభాగం పొందుతూ ఉన్నారు. ఆయన సడన్గా హార్ట్ స్ట్రోక్తో చనిపోయారు. మేము కూడా కాన్వొకేషన్కి వెళ్ళాం పనుల కొరకు. అక్కడ నుండి ఇలా ఫోన్ వచ్చిందని చెప్తే వచ్చేసాం మేము. అయితే కాన్వొకేషన్ జరుగుతూ ఉన్నప్పుడు మా తండ్రి గారు చనిపోయినప్పుడు అది ఎవరికి ప్రకటన చేయలేదు. ఈ విషయాలు తెలుసుకుని మరి డేవిడ్ అన్న, జోన్ అన్న, అలాగే బర్నబాస్ అన్న ఇక్కడ పనులు ఉన్నాయని చెప్పినా కానీ మా కష్ట సమయంలో సేవకులందరూ వస్తారనుకున్నాను. ఎందుకంటే మా తండ్రి గారు అలా విరివిగా తిరిగారు, పరిచయం చేశారు. అయితే దుఃఖ సమయంలో మమ్మల్ని దగ్గరుండి ఆ సమయంలో ఆదరించిన వారు ఈ ముగ్గురు అన్నగారులు. వారిని బట్టి ప్రభుని ఎంతగానో మరి నేను స్తుతిస్తూ ఉన్నాను. మా కష్ట సమయంలో మరి ఫ్యూనరల్ అయ్యే వరకు ఉండి అన్నీ చేస్తూ వచ్చారు. అదే రీతిగా మరి మా యొక్క వ్యక్తిగత జీవితంలో, నా వ్యక్తిగత జీవితంలో మరి అన్నతో ఉన్న పరిచయాన్ని నేను చెప్పాలంటే ఒక మాట చదవాలని కోరుతున్నాను. నేను అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం. ఈ మాట జోనన్న గారికి చక్కగా సరిపోతుంది. 26, 27 వచనాలు. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 26, 27 వచనాలు. అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకున్నట్టుకు యత్నం చేసిన కానీ అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి. అయితే బర్నబా అతన్ని దగ్గరికి తీసుకుని అపోస్తుల యొద్దకు తోడుకుని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచిననియు ప్రభువు అతనితో మాట్లాడిననియు అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించిననియు వారికి వివరముగా తెలియపరిచాను. ఇది సౌలు బర్నబాల మధ్య ఉండే సంగతిని గురించి తెలియచేయబడతా ఉంది. నేను బాల్యం నుండి కూడా దేవుని సేవకుల కుటుంబంలో పుట్టాను కాబట్టి మరి అనేకమైన దేవుని సేవలో కఠినమైన పరిస్థితులు గుండా మా తల్లిదండ్రులు వెళ్ళారు. చాలా మట్టుకు పేదరికంలోనే వెళ్ళారు. మా తండ్రి గారి ఆశ ఏంటంటే అందరూ సేవకులు అవ్వాలని. మేము 8 మంది బిడ్డలం, అందరూ సేవకులు అవ్వాలని కోరేవారు. వాళ్ళ దీనస్థితిని చూసినప్పుడు మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు మిగిలిన విద్యార్థులు మరి తండ్రి గారు చేసే సేవా పరిచయాన్ని బట్టి విక్రించేవారు. ఏమాత్రం మాకు ఇష్టం ఉండేది కాదు సేవ చేయాలంటే. అయితే వారు మా కొరకు ప్రార్థన చేసేవారు. చాలా కాలం మా తండ్రి గారు మంచం మీద కూడా ఉన్నారు పారాలసిస్ని బట్టి. ఆ సమయంలో కూడా మరి ప్రభు పిలుపు చిన్నప్పటి నుండి ఉన్నా కానీ ఈ ప్రజలు మాట్లాడే మాటలను బట్టి నాకు సేవ అంటే అసలు గిట్టేది కాదు. ఆ సమయంలో మరి మార్టిన్ అంకుల్ గారు అలాగే జోన్ అన్న ప్రతిసారి కూడా మీటింగ్స్కి వచ్చినప్పుడు మరి మా తల్లిదండ్రులు చెప్తూ ఉన్నప్పుడు వారు కూడా మమ్మల్ని సేవకు రమ్మని ప్రోత్సహించేవారు.
అయితే ఏనాడు కూడా వాళ్ళకి సమాధానం చెప్పలేదు కానీ లోపల నాలో నేను అనుకునేవాడిని. మీకు ఏం తెలుసు దీని సంగతండి. వాళ్ళు కూడా అలాంటి పరిస్థితులు గుండా వెళ్ళినోళ్ళే. అయితే ప్రభు నన్ను మరి బలవంతపరిచి 99వ సంవత్సరంలో ఆయన వాగ్దానం ఇచ్చి పరిచర్యకి పిలిచినప్పుడు ఫిబ్రవరి నెలలో అనుకుంటా వైజాగ్‌లో మరి సేవకుల మీట్ జరిగేది. నా స్వయం చెప్తున్నాను అనుకోకండి. అన్నగారికి నాకు చేసిన మేలు చెప్తున్నాను దీన్ని. ఆ సమయంలోనే మరి జకరియా అన్నగారు జంగారెడ్డిగూడెంలో ఉండేవారు. అన్నగారు కూడా టెలిఫోన్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు. ఆ కాలంలో టెలిఫోన్ డిపార్ట్మెంట్లో ఏం చేసిందంటే ఉద్యోగుల్ని మరి కొంత బెనిఫిట్స్ ఇచ్చి వాళ్ళకి విరామం చేసేలాగా చేశారు. నేను సేవకు సమర్పించుకున్న సంవత్సరంలోనే ఆ దినాల్లోనే జకరియా అంకుల్ కూడా అది చేశారు. అది ఆ సేవకుల మీటింగ్లో ఆయన చెప్పారు, ఇలాగ సేవకు వచ్చామన్నా అంటే బెనిఫిట్స్ ఏం పోవన్నా అన్నీ బాగానే ఉంటాయి, అయితే ఇలా ఇచ్చారు అందుకని సేవకు వద్దాం అనుకుంటున్నానని మార్టిన్ అంకుల్తో చెప్పారు ఆయన ముందు. దానికి అంకులు కోప్పడిపోయి మామూలుగా ఇవ్వలేదు ఆ రోజు సేవకుల మీటింగ్లో. నేను అసలే బెదిరితా చాలా కాలం చాలామంది చెప్పిన మాటలు వినకుండా ఏదో దేవుడు పిలిచాడని ఆ వాగ్దానం పట్టుకుని వస్తే ఈయన చెప్పిన మాటలు సేవకుల మీటింగ్లో మార్టిన్ అంకులు అక్కడ జరిగిన సిచ్యువేషన్ అంతా చూసినప్పుడు ఇంకా సేవ లేదు ఏమి లేదు వెళ్ళిపోదామని చెప్పి అనుకున్నాను. అప్పుడు నా పరిస్థితి చూశాడని నేను మదన పడ్డాం. జోన్ అన్న గారు ఏంటి విషయం అని చెప్తే ఇలా సేవ పిలుపు వచ్చిందన్న డాడీ ఇలా చెప్పారు అందుకని వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నానని నేను చెప్పినప్పుడు ఆయన ఏం చేశారంటే నన్ను ధైర్యపరిచి వాళ్ళు అలా చేశారు కాబట్టి వాళ్ళు గద్దించారు కానీ ఏం కాదు నేను తీసుకెళ్తాను డాడీ దగ్గరికి అని చెప్పి తీసుకెళ్ళి అది నాన్న మరి నా పరిస్థితి అంతా చెప్పారు. చెప్పి ఇలా సేవకు సమర్పణ చేసుకున్నాడంటే ఆల్ రైట్ మరి మీరు ఏం చెప్తే నేను అది చేస్తానన్నారు. అప్పుడు ఆయన అన్నారు మీ తండ్రి గారికి బాగోలేదు కదా వెళ్ళి సహకరించాను. ఆ దినాన్న మరి జోనన్న గనక నన్ను ప్రోత్సహించకపోతే ఈ 27 సంవత్సరాలు నేను చేసిన సేవ లేకపోయినాడు భూమి మీద ఎక్కడికో పోతే నేను చాలా తలంపులు వచ్చేసాను వ్యక్తిగతంగా. ఆ దినాన్న మరి నా భయములో నా కలవరములో నా దుఃఖములో నేనే బెదురుతా వచ్చాను. ఈ లోపల ఈ పరిణామం నన్ను చాలా కలవరపెట్టింది. అలాంటి సమయంలో మరి బర్నబా ఎలాగైతే సౌలును అపోస్తుల దగ్గరికి తీసుకెళ్ళి పరిచయం చేసి ధైర్యపరిచి పరిచర్లు ఉపయోగించేటట్టుగా చేశారో అలాగే జోనని చేశారు. ఈ మేలు నేను ఎప్పుడూ మర్చిపోను. ఒకటి దేవుడు చేశాడు నన్ను పిలిచాడు, రెండవది దైవజనుల దగ్గర నన్ను నిలబెట్టింది ఆయనే. ఇంకొకసారి ఏం జరిగిందంటే సేవకు వచ్చిన తర్వాతే నా మీద లేనిపోని పితిరి నాకంటే కొంచెం సీనియర్లు ఉంటారు కదా నాన్నగారితో ఉన్న సింహకల్లికలు ఆయనేమో బలహీనుడిగా ఉన్నాడు పరిచర్లను ఉపయోగపడుతూ ఉన్నట్టు అసూయ చేత వచ్చి మార్టిన్ అంకుల్కి బాగా ఎక్కిచ్చేసారు. ఉన్నపాటును రమ్మని మార్టిన్ అంకుల్ గారు నన్ను పిలిచారు గజ్జరానికి. ఏదో అయిపోయింది మొత్తం మీద అని చెప్పేసి నేను భయపడతా వచ్చినప్పుడు ఎరా ఏం చేశాను నువ్వు అక్కడ అని చెప్పి నన్ను అడిగాడు అన్న. ఇప్పుడు విషయం అంతా చెప్పాను ఇది అన్నానంటే అప్పుడు వాళ్ళు చెప్పిందంతా వింటారు కదా అన్నగారు పక్క నుండి. అప్పుడు అవన్నీ విని లేదు పప్ప వీళ్ళు అసూయతో చెప్తున్నారు ఇదంతాను అలాగే ఏమి లేదని చెప్పినప్పుడు ఆయన మళ్ళీ రెండోసారి అక్కడ నన్ను ప్రార్థన చేసి పరిచర్య కొరకు ఉపయోగించారు. అలాగా రెండు పర్యాయాలు నేను సేవలో నుండి బయటికి వెళ్ళిపోయే పరిస్థితులు వచ్చినప్పుడు అపోస్తుల దగ్గర నిలువబెట్టి నన్ను ధైర్యపరిచి పరిచర్యలో కొనసాగడానికి ఈ దైవజనుడు ఎంతగానో నాకు సహకారిగా సహాయపడి నన్ను బలపరిచాడు. అందుకు ప్రభువుని నేను ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. కాబట్టి అన్నగారంటే చాలా మరి కొంచెం భయము, అదే సమయంలో చక్కగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అదే సమయంలో మరి ఏ విషయం చెప్పాలన్నా కానీ ఏదన్నా అడిగామనుకోండి చాలా కాలం తర్వాత కనపడ్డాం అనుకోండి అన్నయ్య గారు ఏం చేస్తారంటే సెటారికల్గా దాన్ని చెప్తాడు ఏదైనా సరే. ఆ మాట ఎలా ఉంటుందంటే ఇనేవాడికి మేలు చెప్పాడా కీడు చెప్పాడా అనేది కూడా తెలియదు, అంత షార్ప్గా ఉంటుంది, నరికేసినట్టు ఉంటుంది అది. అసలు ఇది మేలు చేశాడా కీడు చేశాడా ఏం చెప్పాడు ఈయన, షాక్లకు గురైపోతాం మాటలు. అలా మాట్లాడేవాడు. ఆ తర్వాత అర్థం చేసుకుంటే దాంట్లో మేలే ఉండేది. అయితే ఆయన స్వభావం అలా ఉంటుంది కాబట్టి ఆయన మాట తీరు అలా ఉంటుంది కాబట్టి మాట్లాడడం అంత సులువుగా రాదు కాబట్టి అలా ఉండేది అంతే. అలాగూ మా యొక్క బంధము సాగుతూ వచ్చింది. ఎప్పుడు కనపడినా మరి అన్నగారిని ప్రేమతో పలకరించడం, మాట్లాడుకోవడం, మా బాగోగుల గురించి అడగడం, ప్రార్థన చేస్తామని చెప్పడం ఇలాగ జరుగుతూ వచ్చింది.
తర్వాత ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను, ఎందుకంటే చాలా షార్ట్గా చెప్పాలంటే చాలా ఉంటాయి. అన్నగారి యొక్క విధేయత గురించి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ప్రతి సంవత్సరం జొన్నల గరువులో మరి వీబీఎస్కి వెళ్తాం. చిన్నవాడినైనా మరి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి పరిచర్యలో కొంచెం అన్ని విభాగాల్లో చూడటానికి బర్నబాస్ అన్నగారు కొంచెం నాకు బాధ్యత అప్పగించారు. ఈ పరిస్థితిలో ఒక్కొక్క వింగ్లో ఒక్కొక్క పరిస్థితి చెప్తా ఉన్నప్పుడు మరి టీచర్స్ ప్రేయర్ జరగవలసిన సమయం వచ్చేది. అప్పుడు నేను చెప్పాను, అన్న మీకు కొంచెం మరి ఈరోజు ప్రార్థన నడిపించండి. చిత్తం అని కూడా మీరు ఎందుకంటే నా వయసు ఎక్కడ, ఆయన వయసు ఎక్కడ, అసలు నన్ను సేవలో నిలబెట్టింది ఆయన కదా, అవ చేసేస్తాను సౌండ్ ఎట్టండి పర్లేదు. ఎందుకంటే తెలుసు కదా నాకు ఇవన్నీ ట్రిక్లు, ఈ ట్రిక్లన్నీ నాకు తెలుసు. సౌండ్ తగ్గించేస్తారు, మైక్ ఆఫ్ చేసేస్తారు, ఈ ట్రిక్లన్నీ నాకు తెలుసు. ఆఫ్ చేయండి, హాస్టల్లో చెప్పాను కదా. కాబట్టి జోనాన్ని కూడా ఎలాంటి జోకులు వేసేవాడు. అన్నని జ్ఞాపకం చేసుకోవడానికి టీషర్ట్ వేసుకొచ్చాను నేను. అన్న ఎక్కడికి వచ్చినా కానీ, నా దగ్గరికి వచ్చిన ఎక్కడికైనా ప్రయాణాలు వచ్చినప్పుడు చక్కగా టీషర్ట్ వేసుకొచ్చాడు అన్న. ఎందుకంటే నా మెంటర్ కాబట్టి నేను ఆయన అంతగా అభిమానిస్తున్నాను, ప్రభువుని బట్టి స్తుతిస్తూ ఉన్నాను. అక్కగారి కుటుంబానికి కూడా కలగాలని కోరుతున్నాను. ఎంత ఆయన ఉన్నతమైన స్థితిలో ఉన్నా సామాన్యంగా చెప్పిన మాటకి విధేయత చూపించి ఆయన పని నిర్వర్తించేవాడు. పెద్దలు చెప్పారని నువ్వెక్కడరా నేనెక్కడరా అనే పరిస్థితి లేదు. కాబట్టి అంత దీనత్వం కలిగిన దేవుని దాసుడు, మరి ఎంతో ప్రేమ కలిగినవాడు. చెప్పడానికి చాలా ఉన్నాయి, అయితే ఆయన మన మధ్య లేరు. ఏదేమైనా దేవుని చిత్తాన్ని అనుసరించి జాకబ్ చాలా విషయాలు చెప్పాడు. ఆయన మాటలు అలాగే ఉంటాయి, వెళ్ళిపోయే వాళ్ళకి ఇక్కడ ఎందుకురా అని కూడా. కాబట్టి ఆయన మాటలు అలాగే ఉండి ప్రభు కూడా ఆయన అలా సిద్ధపరిచి తీసుకెళ్ళాడు. ఏదేమైనా అది ప్రభు చిత్తం కాబట్టి కుటుంబానికి కావాల్సిన ఏర్పాటు కూడా ప్రభువే చూస్తాడు. తప్పనిసరిగా ప్రభు ఈ కుటుంబాన్ని ముందున్న దినాల్లో ఆయన మహిమార్థంగా నడిపించాలని మా సంఘంలోగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. కాబట్టి సహోదరుడు నా కొరకు చేసిన మేలుని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ దినాన్న 27 సంవత్సరాలు పరిచర్య చేయడానికి కారణం ఎవరంటే, ఒకటి దేవుడు, రెండోది దేవుని దాసుడు. అందుని బట్టి ప్రభు వందనాలు. నా కొరకు కూడా ప్రార్థన చేయండి. ఉండాలండి. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ నాన్న. సౌండ్ ఎట్టినందుకు. నా బ్రదర్ జోసఫ్